హలో ఎవ్రీవన్, ఏఐని ఉపయోగించి చాలా దారుణంగా వీడియోలు ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అన్నట్లు కూడా శ్రీలీల గారు ఒక పోస్టు పెట్టడం జరిగింది. సో అంతేకాదు చాలా బాధపడుతున్నారు అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏఐ వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోస్ చాలా రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి వాటి మీద నిజంగా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని చాలా నెటిజన్లు కూడా కోరుతున్నారు. సో ఇప్పుడు శ్రీలీల గారు చేసిన ఈ కామెంట్స్ గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు ఈ ఏఐ క్రియేషన్ తోటి ఈ అసభ్యకరంగా ఫొటోస్ వీడియోస్ ఇలా తీస్తున్నారు, అసలు ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు శ్రీలీల గారు కూడా అనౌన్స్ చేశారు, ఏంటి సార్ ఇష్యూ? నటి శ్రీలీల గారు ఏదైతే ఎక్స్లో పోస్ట్ చేశారో ఆవేదన వ్యక్తం చేస్తూ అది వాస్తవమే. అంటే ఇదేనే కాదండి, టెక్నాలజీ ఏది వచ్చినా కూడా మొదట్లో యూటిలైజ్ కానీ మిస్యూజ్లోకి ఎక్కువ వెళ్తుంది. అందుకే చాలా మంది ఏం చెప్తారంటే, భాష కానీ కొత్త భాష నేర్చుకున్నప్పుడు ముందు అందులో ఉండే భాషలోని మెలకువలు కన్నా భాషలోని బూతులు నేర్చుకోవాలంట. అలా నేర్చుకోలేదు అనుకోండి, ఏమవుతుందంటే వాడు ఖచ్చితంగా దీన్ని ఏమని అడుగుతారంటే వాడు బూతులే నేర్పిస్తాడు. అలాగే టెక్నాలజీ వచ్చినప్పుడు దీన్ని ఇలాగ వాడకూడదు అని తెలియజెప్పేలాగా నేర్పించాలి. అది నేర్పించట్లేదు. దీంతో ఇలా చేయొచ్చు, ఏం లేదు. ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో ఇస్తే ఆ బిడ్డ చనిపోయి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యింది. ఆ తల్లికి ఇంకా ఆ బిడ్డ మీద ఉండే ఆవేదన, ప్రేమ, మమకారం వల్ల ఆ బిడ్డ ఎప్పుడో మాట్లాడినట్టుగా ఆ బిడ్డ వాయిస్ని ట్యూన్ చేసి ఈ బిడ్డ జస్ట్ కదులుతూ లిప్సింగ్ అయినట్టుగా ఏఐ టెక్నాలజీతో చూపించవచ్చు. ఆ తల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఒక్కసారిగా అబ్బా, ఆ బిడ్డ మళ్ళీ వచ్చి నాతో మాట్లాడుతున్నట్టుగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే చనిపోయిన ఇన్నేళ్ళు ఒక్కసారి ఆ భారం అంతా దిగిపోయింది, ఏడుపు వచ్చేసింది అని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరో చూస్తే ఆ వీడియోని నేను కూడా చూశాను. సో అది మంచిగా ఉపయోగించారు. ఆ తల్లికి ఆ బిడ్డను మరలా బతికొచ్చి మాట్లాడేట్టుగా చూపించారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? శ్రీలీల గారు ఉన్నారు, ఆవిడ ఏదో సినిమాలో చేశారు. ఆ సినిమాలో క్లిప్స్, కటింగ్స్, ఫేస్ అది పెట్టి వేరే అసభ్యంగా ఉండే వాటికి వాటి తల తగిలించడం, ఆమె వచ్చి డ్యాన్స్ చేసినట్టుగా చెప్పడం, ఆమె వచ్చి వేరే వాళ్ళతో స్పెండ్ చేస్తున్నట్టుగా వీడియోస్ చేయడం, ఇవన్నీ ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి. దీనికి కొన్ని ఇది మన ఎక్స్ ఇది అంటున్నా కానీ కొన్ని XX, XXX లాంటి సైట్లు కొన్ని వందలు ఉన్నాయి. అది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దాన్ని బ్యాన్ చేసుకుంటూ బ్లాక్ చేసుకుంటూ వస్తున్నా కూడా మళ్ళీ కొత్త పుట్టుకొస్తూ ఉన్నాయి. సో ఇట్లా ఎప్పుడైనా సరే టెక్నాలజీ వచ్చే కొద్దీ మంచి కన్నా చెడు వైపు ఎక్కువ దారి తీస్తుంది. సార్, ఇప్పుడు ఏ టెక్నాలజీ తోటి ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని చూడొచ్చు అంటారు? చూడాలి, తప్పదు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు, నాకు తెలిసిన ఒక దూర బంధువు. విషయం ఏంటంటే, అతని భార్యని అడిగితే ఆవిడ చెప్పిన విషయాలు ఏంటంటే, మా వారికి ఎవడో ఒక పోలీస్ అధికారి వీడియో కాల్ చేశాడు, ఏదో దేశద్రోహానికి సంబంధించి అన్నట్టు మాట్లాడినట్టు నాకు ఏదో అనిపించింది. బట్ నాకు అది హిందీలో మాట్లాడుతున్నాడు, నాకు అది అర్థం అవ్వలేదు. నువ్వు అటు వెళ్ళు అని అన్నారు. అక్కడ 2 రోజులు మా వారు చనిపోయారండి అని చెప్పింది ఆ లేడీ. అంటే అది జరిగి సరిగ్గా 2 months తర్వాత మొన్న ఈనాడు పేపర్లో చూశాను, ఇట్లా పోలీసు వాళ్ళు గెటప్తోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీకు కాల్ వస్తుంది, మీరు పలానా దీంతో మీరు బ్యాంకు రావాలి, లేదా పలానా ఇది ముందు మీకు హ్యాక్ అయ్యింది, మీరు నెంబర్ చెప్పండి మేము చెక్ చేస్తామని అడుగుతున్నారు. కొంతమంది నెంబర్ చెప్పడంలో బ్యాంకు దోపిడీ జరిగిపోతుంది, ఇంకొంతమంది భయపడిపోయి ఇది నా విషయం అంటే వాడికి ఏదో చిన్న మైనస్ ఉంటుంది, ఆ మైనస్ని వాళ్ళు చీకట్లో బాణం వేస్తారు. మనం దొరికిపోయామనుకో ఇంకా ఆడేసుకుంటారంట, నీకు ఇంకా ఎట్లా ఉంది, నీవు కోర్టుకు రావాల్సి ఉంటే పోలీసు నీ మీద ఎంక్వైరీ ఉంది, ఇన్వెస్టిగేషన్ అని. నిజంగా అంటే నాకు తెలిసిన ఐడియా వరకు నేను చెప్తున్నా, ఎవరైనా పోలీస్ అధికారి ఎవ్వరు కూడా మీకు డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మాట్లాడరు. నిజంగా నేరం రుజువయ్యి మీ మీద ఎలిగేషన్ ఏదైనా ఉంటే, లేదా మీరు ఒక విట్నెస్ గానో విక్టిమ్ గానో ఉంటే, ముందు తోటి ఉద్యోగిని, కానిస్టేబుల్నో ఎవరినో పోలీస్ అధికారిని మీ ఇంటికి పంపించి మీరు దగ్గరలో రండి అని చెప్తారు. లేదా ఫోన్లో మేము పలానా పోలీస్ స్టేషన్ మాట్లాడతాం, ఈ పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి కలిసి వెళ్ళండి అంటారు తప్ప, మీరు పలానా కేఫ్ సెంటర్లో రండి, పలానా రెస్టారెంట్కి రండి అంటే అది సొల్లు. మళ్ళీ వాడు ఎవడో ఒకవేళ నిజంగా అధికారి అయినా మన నుంచి గుంజడానికే సైడ్ యాంగిల్ నుంచి చూడడానికి చూస్తున్నాడు. సో అలాంటి వీడియోలు కూడా క్రియేట్ చేసేసి నీ మీద సంఘ విద్రోహ శక్తులు గారి మీద కేసు వేస్తాం,
నీకు నీ పిల్లలకి అందరికి ఇబ్బంది అంటే వాడు ఏమంటాడు, భయపడిపోయి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. బా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి కన్నా ప్రస్తుత ఈ దుర్బుద్ధితో కూడిన కలికాలం నడుస్తుంది కాబట్టి, టెక్నాలజీని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ కాబట్టి దాని ఫోన్ ఉందండి, ఫోన్ ఉపయోగించుకుంటే ఎంత మంచి బెనిఫిట్ ఉందండి. అవును. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం, అన్నిటికీ ఫోనే, ఎడిక్ట్ అయిపోతున్నాం, కూర్చొని కలవట్లేదు, కళ్ళు ప్రాబ్లం వస్తున్నాయి, బ్రెయిన్. ఇప్పుడు మొన్న ఒక ఫిమేల్ దాన్ని సైకియాట్రిస్ట్ ఒక ఆవిడ ఇంటర్వ్యూ చెప్తే చూశారు ఏదో ఛానల్లో. ఫోన్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అలవాటు పడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం వేసే క్వశ్చన్ 1-2 సార్లు ఆ బ్రెయిన్కి రీచ్ అవ్వట్లేదంట, ప్రతిదీ 2-3 సార్లు చెప్పాల్సి వస్తుందంట. ఓకే, అరే చిన్న అక్కడికి వెళ్ళి అది ఆ ప్లేట్ తీసుకురా, లేదా ఆ బుక్ తీసుకురా, ఆ పెన్ తీసుకురా అని చెప్పాలంటే ఏంటమ్మా ఓకే అమ్మా 2-3 సార్లు అంటే రీచ్ అవ్వట్లేదు. దీనికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల బ్రెయిన్ మొద్దుబారిపోతుంది. ఎన్ని జరుగుతున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సూపర్, రాబోయే రోజుల్లో దానికి కెరియర్ సూపర్గా ఉంటుంది అని ఎడిక్ట్ చేసేస్తున్నారు. ఇది కాదు మన చదువు, ఇది కాదు మన సంప్రదాయం అంటే అందరు ఒకవైపు దేశం పరుగులు పెడుతుంటే ఈడేంట్రా గురుకులాలు అంటాడు, వేదాలు అంటాడు, ఏదో అంటాడు, పిచ్చోళ్ళ చూస్తారు. కానీ వాడు చెప్పిందే కరెక్ట్ నమ్మరు. లేదంటే టెక్నో స్కూల్స్ అండి, ఈ మధ్యన అదొకటి టెక్నో స్కూల్స్ అంట. అడిగండి 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అంట. ఐఐటి ఉన్న సీట్లు ఎందుకు ఎంతమందికి వచ్చేస్తుందండి? చిన్న లాజిక్ కదా, ప్రయత్నించవచ్చు. ఇంకా అదే దీక్షగా నాకు తెలిసిన ఒక మా దగ్గర చుట్టూ ఒకడు ఉన్నాడు, వాడికి చిన్నప్పటి నుంచి చావు కొట్టారయ్యా, రుద్దుడే రుద్దుడు. లేదు నువ్వు ఎలాగైనా ఐఐటి కొట్టాలన్నా, ఐఐటి కొట్టాలని. భార్య భర్త ఇద్దరు ఉద్యోగులు అయితే ఇంకెలా ఉంటుంది, కొట్టాలి. వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందో లేదో, మొత్తానికి వాడికి 7-8 ఏళ్ళకి 10 ఏళ్ళకే కళ్ళజోడు ఇచ్చేసింది. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఏదో ఎక్కడ ఉద్యోగం, అక్కడ ఐఐటి చేస్తానన్నాడు, ఏదో చేశాడో లేదంటే మొత్తానికి విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమైతే అక్కడ ఎవరో పిల్లల దగ్గరికి పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వెళ్ళారు, కొంతమంది ఆన్ స్క్రీన్ లో చూసి అక్షింతలు వేశారండి. ఇప్పుడు 34 ఏళ్ళకు 35 ఏళ్ళకు స్థిరపడ్డాడు పెళ్లి చేసుకుని. ఏంటి పోటీ ప్రపంచం. మావాడు అమెరికాలో ఉన్నాడండి, మావాడు వెంకటేష్ చెప్తాడు కదా సినిమాలో, అక్కడికి వెళ్ళి నాన్న కారు కొన్నా అని చెప్పి కారు పక్కన ఫోటో దిగి పెట్టచ్చు, బట్ నా చేత్తో ఒక ట్యాబ్లెట్ వేసిన నాన్న ఒంట్లో బాధ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ తృప్తి వేరు. తల్లిదండ్రులు అలా ఉన్నారు. మావాడు కేకండి, మావాడు యుఎస్ లో ఉన్నాడండి, మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇది ఎక్కడ గొప్పలు ఇవి? అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటితో టెక్నాలజీతో పరుగులు పెడితేనే ఆ పిల్లడు చక్కగా ఉన్నట్టు, లేకపోతే వాడికి ఏం తెలియదండి. ఎంతసేపు ఏదో బలాదురుగా తిరుగుతాడు, ఇక్కడ ఏదో పనులు చేసుకుంటాడు, ఊర్లో ఏదో చేసుకుంటున్నాడు, ఏదో చీపుగా. బట్ ఈ ఊర్లో పనులు చేసుకుని ఉంటాడే, వాడుకున్న ఇంకిత జ్ఞానం, వాడుకున్న సంస్కారం వాడికి ఉండదు. వాడు పాస్ పేరెంట్స్ ఎదురుగా, తల్లిదండ్రులు ఎదురుగా కూడా కాలు మీద కాలు వేసుకుని ఫోన్ చూసుకుంటాడు, దగ్గర బిజీ అంట, మాట్లాడుతుంటాడు. సగటు మనిషికి గౌరవం ఇవ్వడం కూడా తెలియదు వాడికి. ఏం చెప్తాం అలాంటి టెక్నాలజీ. సో శ్రీలీల గారిని కాదు, చాలా మంది హీరోయిన్స్ కి మార్ఫింగ్ చేసి వాళ్ళని రకరకాలుగా సెక్స్ స్కాండల్లో దొరికారన్నట్టుగా మార్ఫింగ్ చేసి చూపించడం, ఆ వీడియోస్ ఏవో పిచ్చి పిచ్చిగా చేయడం చేస్తున్నారు. మారాల్సింది మళ్ళీ నేను ఎప్పుడు చెప్పినా ప్రజలు అంటే మనమే మారాలి. అది కనిపెట్టిన వాడో ప్రభుత్వాలో అధికారులు మార్చరు, మనం మారాలి. అలాంటివన్నీ చూడడం మానేస్తే వాళ్ళు ఎక్కడ క్రియేట్ చేస్తారు, చేయరు కదా. పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు కొంతమంది. నిన్న ముందుకు చూశాను, అదేదో శోభనం గదిలో వీడియోస్ చేసుకుంటున్నారు. అంటే శోభనంకి వెళ్ళే ముందు బ్లాగ్ చేసి అవసరమా? దాని వెంటనే కింద కామెంట్స్, ఇక్కడతో ఆపేస్తారా, నెక్స్ట్ సీన్ కూడా చూపిస్తారా అని ఒకటి పెట్టాడు. అయిపోలే, అదేం వేలం వెర్రి. దానికి ఒక క్రేజు, దానికి ఒక అలాంటివి చూడొద్దు, బ్లాక్ చేయండి అందరూ. ఇంకోటి ఎవరికైనా చెయ్యాలని చెప్తారు, వేస్ట్, బ్లాక్ వేస్ట్, డబ్బులు ఎవరు రావాలి. ఇది చేసి వైరల్ అయిపోయి వాడికి ఏదో సినిమా అవకాశాలు, సీరియల్ అవకాశాలు వచ్చేస్తే గొప్ప. అట్లా ఉంది. కాబట్టి మారాల్సింది మనమే సార్, చేసేది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.